వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం నాడు 60,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామన్నారు. కేవలం 2-3 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, రాత్రి 12:05 అర్చకులు జిఎడ్ స్వాముల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలు తెరిచారన్నారు. నిత్య కైంకర్యాలు ఆగమోక్తంగా పూర్తి చేసి వేకోజామున 1:25 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించామన్నారు. ఉదయం 4:30 నుండి టోకెన్లు ఉన్న భక్తులకు వారికి కేటాయించిన స్లాట్ల ప్రకారం సర్వదర్శనం ప్రారంభిస్తామని, టోకెన్లు లేని భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా, రేడియో అనౌన్స్మెంట్ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించామని ఈ సందర్భంగా బీఆర్ నాయుడు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఇంకో 1.5 అవర్లో విఐపీలు దర్శనాలు అయిపోతాయి. ఆ తర్వాత టోకన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రారంభించి నిర్విరామంగా 10-12 గంటల సేపు దర్శనాలు చేసుకోవటానికి వీలవుతుంది. ఓం నమో వెంకటేష్. ఏ విధంగా అయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నిన్న ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా దాదాపు 60,000 మంది భక్తులకి దర్శనం చేయించి, నిన్న కూడా ఎప్పుడు కూడా ఒక 2-3 కంపార్ట్మెంట్ కంటే ఎక్కువ కూడా వెయిటింగ్ లేకుండా 60,000 మందికి దర్శనం చేయించి, రాత్రి 10:30కి క్యూ లైన్స్, క్యూ కాంప్లెక్స్ అంతా కూడా ఖాళీ అయిపోయి స్వామివారి ఏకాంత సేవతో దేవాలయం తలుపులు ముగించేసి మళ్ళీ రాత్రి 12:05 ప్లాన్ ప్రకారము వైకుంఠ ద్వారం తెరుచుకోవడం, అర్చక స్వాములు, జయంగార్ స్వామి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమోక్తంగా పూర్తి చేసి ఉదయం దాదాపు 1:20-1:25 మధ్యలో స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మనం తయారు చేసినటువంటి ప్లాన్ ప్రకారమే 3 గంటలు సమయం ఏదైతే ఇవాళ సెల్ఫ్ వచ్చినటువంటి డిగ్నిటరీస్ కోసం కేటాయించి ఉన్నాం, దానికి స్టిక్ అయిపోయి దాదాపు 4:30 ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్లు ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు ప్రారంభిస్తాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా టోకన్ లేని భక్తులు ఎవరు కూడా ప్రస్తుతానికి వచ్చి, అంటే ఏదైతే టీటీడీ గత ఒక 4-5 రోజుల నుంచి భక్తులందరికీ అవగాహన కోసం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్మెంట్స్, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో ఏదైతే పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. బ్రహ్మాండంగా దానివల్ల భక్తులందరికీ అవగాహన పూర్తిగా ఏర్పడిందని నేను అంటూ ఉన్నాను. టోకన్ లేనటువంటి భక్తులు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు
వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ఏదైతే విజ్ఞప్తి చేశాం చాలా వరకు భక్తులు దాన్ని పాటిస్తూ ఉన్నారు అనేది క్లియర్గా కనపడతా ఉంది. అటువంటి భక్తులతో మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, టీటీడీ ఎప్పటికెప్పుడు ఏదైతే అప్డేట్స్ అంటే రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఏదైతే మనం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టైం టు టైం అప్డేట్స్ ఇస్తాం. అంటే సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతూ ఉంది, అప్పుడు ఎంతమంది భక్తులు దానికోసం వేచి ఉన్నారు, ఏదైతే రియల్ టైం అప్డేట్స్ ఇస్తాం దాన్ని బట్టి వాళ్ళు తన ప్రయాణం ఇవంతా కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా స్వామిని దర్శించుకునే అవకాశం లభిస్తుందనేది మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నిన్నటి నుంచి పకడ్బందీ ప్రణాళికతో బందోబస్తు మెయింటైన్ చేసుకున్నటువంటి దాదాపు 3,500 మంది పోలీసు విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి నుంచి నిరంతరాయంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. వచ్చే ఒక వారం రోజు వరకు కూడా ఇంకా కష్టపడి వాళ్ళు పని చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉందనేది వారందరికీ కూడా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అదేవిధంగా సివిఎస్ గారి ఆధ్వర్యంలో ఎప్పటికెప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీనియర్ అధికారులందరూ కూడా రియల్ టైంలో సిచ్యువేషన్ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా టైం టు టైం సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వస్తున్నటువంటి భక్తులు నిన్న కూడా చాలామంది భక్తులు నేను ఇంటరాక్ట్ అయ్యా. 3-4 సార్లు టెంపుల్కి వచ్చి వాళ్ళతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులందరూ కూడా ఇటువంటి ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులందరూ కూడా ఈ 3 రోజులు టైం స్లాట్స్ ప్రకారం ఎవరికైతే టోకన్లు అందాయో వాళ్ళందరూ కూడా టైం స్లాట్స్ ప్రకారం రావాల్సిందిగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం వాళ్ళు రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్ కూడా ఆర్డర్లీ స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.